ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పిన్ని, నాకు కళ్ళు కనిపించవని నీకు తెలుసు కదా, నువ్వైనా చెప్పాలి కదా. చెప్పాలనుకున్నానే, కానీ బొట్టు లేకపోతే అక్క మొహం బోసిపోయినట్టుంటుందని చెప్పలేదు. తప్పు. భర్త లేనప్పుడు బొట్టు ఉండకూడదు. అది మన ధర్మానికి విరుద్ధం. అమ్మా అమ్మా, ఏది బొట్టు? చారు, వద్దు వద్దులే, తొడవద్దు, వదిలే. అలవాట్లో పొరపాటు అయిపోయి ఉంటుంది, అంతే అంతే. ఏంటి చెమలు కుడుతున్నాయేంటి? అబ్బో, ఏంటి ఇలా వచ్చారు? నాన్న లేరు కదా ఇంట్లో, అమ్మ ఒంటరిగా ఉండలేక నన్ను చూసిపోదామని వచ్చింది పెద్దమ్మ. అవును, నేను కూడా ఇదే చెప్దామనుకున్నాను. అనుకోవడం ఏంటి? అంటే నేను చెప్పేలోపు చారు చెప్పేసింది అంటున్నాను. ఆ, ఊరు నాయనో, ఈ చెవలేట్రా బాబోయ్. అల్లుడు పోయాక అమ్మాయి చాలా దిగులుగా ఉంది, బాగా తగ్గిపోయింది కూడా. అయ్య బాబోయ్, ఈ ఒళ్ళంతా కుట్టేస్తున్నాయి. లోపలికి వెళ్ళండి, లోపలికి తీసుకువెళ్ళు పార్వతి. ఎందుకు ఎండలో నిలబెట్టి మాట్లాడుతున్నారు? వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. అమ్మ, పద 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 రామ్మా, పద. రా పద, లోపలికి వెళ్దాం. అమ్మో, పావు పావు వస్తుంది. అమ్మో, పావు ఇటువైపే వస్తుందేంటి? బాబోయ్! ఏమండి 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 ఏమండి? జానకి, ఏమైంది? చలపతి, చలపతా? చలపతి, చలపతి రండి. ఏమండి? చలపతి, చలపతి. ఏమైంది జానకి? చలపతి అండి, చలపతి. ఏ చలపతి జానకి? చారు వాళ్ళ నాన్న చలపతి.